సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్కి ఈరోజు మనం నందీనగర్లో ఉన్న బంజారా హిల్స్లో స్వయంభూ ఆంజనేయ స్వామివారి టెంపుల్లో ఉన్నాం. రేపు శ్రీరామనవమి సందర్భంగా స్వామివారిని అలంకరిస్తున్నారు. ఆ విజువల్ మీరు ఒకసారి చూడబోతున్నారు. చూడండి, ఆంజనేయ స్వామివారిని రెడీ చేస్తున్నారు. రేపు పొద్దున్న ఈ ఆంజనేయ స్వామివారికి శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ అలంకరణ చేయబోతున్నారు. అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి వారికి రెడీ చేస్తున్నారు కాబట్టి సీతారామ కళ్యాణం రేపు పొద్దున్న స్టార్ట్ అవబోతుంది. దాని గురించి మాట్లాడడానికి మనతో ఇక్కడ పంతులు గారు ఉన్నారు. ఆయన మాట్లాడతారు. ఆయన మాటల్లోనే ఒకసారి విందాం. చెప్పండి, రేపు పొద్దున్న శ్రీరామనవమి ఎన్ని గంటలు స్టార్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఎంతమంది భక్తులు వస్తున్నారని మీరు చెప్తున్నారు, ఒకసారి చెప్పండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. మన నందీనగర్ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాలు చాలా మహావైభవంగా జరుగుతాయి. మనకు ముందుగా ఉగాది నుండి స్వామివారికి నిత్య హోమాలు అనగా ఉగాది నాడే స్వామివారిని పెళ్లి కొడుకుగా ఏర్పాటు చేసి ఆ రోజే ఉదయాన్నే అంకురార్పణ కార్యక్రమాలు చేసి ఆ రోజు నుండి నిత్య హోమాలు జరుగుతూ ఉంటాయి. రేపు శ్రీరామనవమి సందర్భంగా మన దేవాలయం కూడా అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. రేపు ఉదయము 8:30 మహాపూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. ఆ మహాపూర్ణావతి కార్యక్రమం తర్వాత అంగరంగ వైభవంగా 10:30 నుండి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవము భక్తుల సమక్షంలో, వేద పండితుల సమక్షంలో మనం జరుపుకోబోతున్నాం. ఇక్కడ ముఖ్యంగా బంజారా హిల్స్ లో శ్రీరామ నవమి అంటే గుర్తుకొచ్చేది ముందుగా మన నందీనగర్ ఆంజనేయ స్వామి వారి దేవాలయం. ఎందుకంటే ఇక్కడ జనాలు తండోపతండాలుగా వస్తూ రావడానికి ఇది కారణం. అలానే ఇక్కడ భక్తుల పాలిట స్వామివారు కొంగు బంగారంగా అనుకున్న వరాలుగా ఇచ్చే వరప్రదాయిగా ఇక్కడ స్వామివారు మనకు నెలకొన్నారు. ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాలు మనం మొత్తం 9 రోజులు చేస్తామండి. ఉగాది నుండి మొదలుపెట్టి శ్రీరామనవమి తెల్లారి దశమి పుష్యమి నక్షత్రంతో మన కార్యక్రమాలు మొత్తం పూర్తవుతాయండి. రేపు శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాలు భాగంగా ఉదయం 10:32 మన సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవ మూర్తులు కళ్యాణ మండపంపై జరుపుకుంటారు. ఆ బయట మనకు మండపం అవబడుతుంది. ఆ బయట మండపంలో స్వామివారి కళ్యాణాన్ని మనము అంగరంగ వైభవంగా చేసుకుంటామండి. అంటే రేపు పొద్దున భక్తులు 100లో వస్తారా, 1000లో వస్తారా, ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారా? ఒకసారి అంటే రాను రాను మన దేవాలయం వృద్ధిలోకి వస్తుందండి. ఇప్పుడు మనం దాదాపుగా గత సంవత్సరంతో పోల్చుకుంటే మనకు ఒక 2000 నుండి 3000 మంది వచ్చారు. ఈసారి అంతకంటే ఎక్కువగా ఏర్పాటు చేయడానికి మన ఆలయ కమిటీ, ఆలయ అర్చకులు ఏర్పాటు చేశారు. ఈ దేవాలయం రాను రానికి పెరుగుతూనే ఉంటుంది తప్ప జనాభా తగ్గే ప్రసక్తి లేదండి. ఇక్కడ అన్నప్రసాదం కూడా చాలా విశేషంగా ఉంటుంది. స్వామివారికి ఒక 5 రకాల కూరగాయలతో ముందుగా స్వామికి మహా నైవేద్యం నిలగొలిపి ఆ తర్వాత భక్తులకు ప్రసాదం లాగా వితరణ చేస్తారండి. చూశారు కదా, నందీనగర్ లో బంజారా హిల్స్ లో ఆంజనేయ స్వామి స్వయంభూ ఆంజనేయ స్వామి టెంపుల్లో రేపొద్దున్న ఎంతమంది వస్తున్నారో చూద్దాం. జై శ్రీరామ్. రేపొద్దున్న భక్తులతో మరిన్ని వీడియోస్ చూడబోతున్నారు. చూస్తున్నాండి సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.
అంకుల్ గారు ఆయన ఒకసారి ఫోన్ చేసి టెంట్ ఆయనకి రావాలండి. వస్తున్నానండి. అంకుల్ గారు ఆయన ఒకసారి ఫోన్ చేసి టెంట్ ఆయనకి రావాలండి. వస్తున్నానండి. జై శ్రీరామ్.
జై శ్రీరామ్.